లార్డ్స్ మ్యాచ్లో రికార్డుల మోత మోగింది. బ్యాటర్లు పరుగుల పండుగ చేసుకున్నారు. అభిమానులను ఎంటర్టైన్ చేశారు. లార్డ్స్లో ఇంగ్లాండ్ ఏకంగా 387 పరుగులు సాధించింది. లిస్ట్ ఏ క్రికెట్లో లార్డ్స్లో ఇదే అత్యధిక టోటల్. చేజింగ్లో టీమిండియా 7 వికెట్లకు 360 పరుగులు సాధించింది. లార్డ్స్లో చేజింగ్తో ఇది థర్డ్ హైయెస్ట్ టోటల్. వన్డేల్లో భారత్పై ఇంగ్లాండ్ అత్యధిక టోటల్ను నమోదు చేసింది. గతంలో భారత్పై కటక్లో 8 వికెట్లకు 366 పరుగులు సాధించింది. ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ అయింది. 2018 తర్వాత స్వదేశంలో భారత్పై ఇంగ్లాండ్ తొలిసారి ద్వైపాక్షిక సిరీస్ను సొంతం చేసుకుంది. 2-1తో సిరీస్ను దక్కించుకుంది. చేజింగ్ చేస్తూ ఓడిపోయిన మ్యాచ్లో 360 పరుగులే భారత్కు అత్యధికం. ఇంగ్లాండ్పై టీమిండియాకు ఇదే అత్యధిక టోటల్. ఇంగ్లాండ్లో ఏ జట్టుపై అయినా భారత్కు ఇది రెండో అత్యధికం. లార్డ్స్లో రోహిత్ శర్మ దుమ్మురేపాడు. 39 సంవత్సరాల 80 రోజుల వయసులో సెంచరీ కొట్టాడు. వన్డేల్లో భారత్ తరఫున సెంచరీ కొట్టిన పెద్ద వయస్కుడిగా నిలిచాడు. సచిన్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. 2012లో 38 సంవత్సరాల 327 రోజుల వయసులో సచిన్ సెంచరీ కొట్టాడు. ఓవరాల్ గా రోహిత్ కంటే పెద్ద వయసులో సెంచరీలు సాధించిన ప్లేయర్లు 4 ఉన్నారు. ఇంగ్లాండ్లో మొత్తంగా రోహిత్ 8 సెంచరీలు సాధించాడు. లార్డ్స్లో జరిగిన వన్డేల్లో సెంచరీ కొట్టిన తొలి భారత ప్లేయర్గా హిట్ మ్యాన్ నిలిచాడు. ఇంగ్లాండ్పై 138 పరుగులతో అత్యధిక స్కోర్ను నమోదు చేశాడు. వన్డేల్లో 17వసారి 130కి పైగా పరుగులను హిట్ మ్యాన్ సాధించాడు. సచిన్ పేరుతో ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. సిరీస్ డిసైడర్ మ్యాచ్ల్లో రోహిత్ 1015 పరుగులు సాధించాడు. ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్గా నిలిచాడు. 858 పరుగులతో విరాట్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. సిరీస్ డిసైడర్స్లో 4వసారి రోహిత్ సెంచరీ సాధించాడు. సిరీస్ డిసైడర్స్లో విరాట్ 9వ హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇందులో 2 సెంచరీలు ఉన్నాయి. .141 పరుగులతో బెన్ డకెట్ లార్డ్స్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ను నమోదు చేశాడు. డకెట్, జాకబ్ బెథెల్ 192 పరుగుల పార్ట్నర్షిప్ సాధించారు. లార్డ్స్లో ఓపెనింగ్ వికెట్కు ఇదే అత్యధిక పార్ట్నర్షిప్. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ కలిసి 147 పరుగులు సాధించారు. లార్డ్స్లో ఇది రెండో అత్యధిక పార్ట్నర్షిప్. 3వ మ్యాచ్ల సిరీస్లో 249 పరుగులు సాధించాడు. ఒక్క మ్యాచ్లో కూడా అవుట్ కాలేదు. చివరి 4 ఇన్నింగ్స్లో అజేయంగా రూట్ 360 పరుగులు సాధించాడు. 2026లో ఆడిన 6 ఇన్నింగ్స్ల్లో కనీసం 50 పరుగులు చేశాడు. లార్డ్స్లో ఓపెనర్లే 447 పరుగులు సాధించారు. గతంలో 442 పరుగులతో ఉన్న రికార్డు బద్దలు కొట్టారు. 2 జట్లలో కలిపి టాప్ 3 బ్యాటర్లు 595 పరుగులు సాధించారు. రోహిత్, కోహ్లీ మధ్య 21సారి సెంచరీ పార్ట్నర్షిప్ నమోదైంది. లార్డ్స్ మ్యాచ్లో మొత్తంగా 4 సెంచరీ పార్ట్నర్షిప్లు రికార్డ్ అయ్యాయి. 2 జట్లలో కలిపి తొలి 2 వికెట్లకు 553 పరుగులు నమోదయ్యాయి.